హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈ రోజు మనమైతే వర్చువల్ రియాలిటీ గురించి తెలుసుకుందాం. అసలు వర్చువల్ రియాలిటీ అంటే ఏంటి, అండ్ ఎట్ ద సేమ్ టైం దానికి ఏం నేర్చుకోవాలి, అండ్ అలాగే అసలు జాబ్ రోల్స్ అనేవి ఏమేమి ఉంటాయి, ఎవ్రీథింగ్ కూడా చెప్తాను నేను. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ అంతకంటే ముందుగా మీరు 50+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, ఎట్ ద సేమ్ టైం మీకు డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా మీరైతే మన పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేసేయండి. సో ఇప్పుడైతే మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో వర్చువల్ రియాలిటీ కదా, వర్చువల్ రియాలిటీ అంటే నిజానికి అంటే లేని ప్రపంచంని మన దగ్గరగా తీసుకొచ్చేది వర్చువల్ రియాలిటీ అనమాట. అంటే మనమున్న రియల్ టైం ఏదైతే ఉందో ఎన్విరాన్మెంట్, దాన్ని రీప్లేస్ చేసేసి కొత్త దాన్ని తెస్తుందన్నమాట. బేసిక్గా మీరు లైక్ ఏదైనా అడ్వెంచర్ పార్క్స్కి అలా వెళ్ళినప్పుడు, లేకపోతే ఎగ్జాంపుల్గా తీసుకుంటే థ్రిల్ సిటీకి ఎప్పుడైనా వెళ్ళారా? అయితే అక్కడ సంథింగ్ ఇలా హెడ్సెట్ లాగా ఇలా పెట్టుకుంటే మనము దాన్ని చూస్తుంటే మనం రియల్గా ఎక్స్పీరియన్స్ అయినట్టు మన చుట్టూ ఏమున్నా కూడా మర్చిపోయేలా చేస్తుంది. ఎస్, చాలామంది చూసే ఉంటారండి. ఎగ్జాంపుల్ నేను కూడా లైక్ థ్రిల్ సిటీకి వెళ్ళినప్పుడు జస్ట్ నేను దీన్ని మనము ఒకటి పెట్టుకుంటాం అనేసి అంటాం కదండి, దాన్ని మనము వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ అనేసి అంటుంటాం అనమాట. సో ఈ వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ అనేది బేసిక్గా మన ఐస్ని ఇలా లైక్ మొత్తం ఇలా కవర్ అయిపోయి ఇక్కడ బెల్లా పెట్టుకుంటాం. మీరు చూసే ఉంటారు అండ్ యూజ్ చేసి కూడా ఉంటారు. అలా ఫర్ ఎగ్జాంపుల్ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను చూడండి. జస్ట్ లైక్ నేను అక్కడ ఒక రాక్ పైన లేకపోతే ఒక స్టెమ్ పైన ఇలా నడుస్తూ ఉన్నాను. కాకపోతే ఆ వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ ద్వారా నాకు ఏం ఎక్స్పీరియన్స్ అయింది అంటే, మొత్తం నేను పైన టాప్లో ఉన్నాను, జస్ట్ దానిపైన నడుస్తున్నాను. లేకపోతే ఎక్కడో 200 feet 300 feet అసలు ఫీట్స్ కూడా లెక్కలేనంత లోపలికి పడిపోతానేమో అన్నట్టు అనిపించింది. జస్ట్ ఇది ఫ్లోర్, దానిపైన ఒక జస్ట్ బెంచ్ టైప్లో కొంచెం హైట్గా ఉంది. జస్ట్ 1 step ఇలా దిగితే నేను కింద ఫ్లోర్లో ఉంటాను. కాకపోతే దానిపైన నేను నడుస్తుంటే భయం వేసి రియల్గానే నేను అక్కడ ఉన్నానా అనేసి, జస్ట్ నాకు తెలుసు జస్ట్ ఇలా దిగితే ఫ్లోర్ ఉంటుందని తెలుసు. స్టిల్ నేను నడవలేకపోయాను, భయపడ్డాను. నాకు మైండ్లో ఉంది అంటే చుట్టూ మనుషులు ఉన్నారు, నేను జస్ట్ ఫ్లోర్ పైనే నేలపైనే ఉన్నాను. స్టిల్ నాకైతే ఆ వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ పెట్టుకోవడం ద్వారా రియల్గానే అక్కడ ఉన్నాను. అసలు నడవలేకపోయాను, జస్ట్ 2-3 అడుగులు కూడా ముందుకు వేయలేకపోయాను. సో ఇదేనండి అసలు వర్చువల్ రియాలిటీ అంటే ఇదే. అంటే ఏదో మనం ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయేలా చేసి ఇంకెక్కడికో తీసుకెళ్తుంది. మీరు చాలా గేమ్స్ కూడా ఆడి ఉంటారు అలా పెట్టుకుని, లైక్ హారర్, ఇంకేదన్నా డ్రైవింగ్ది చాలా ఉంటాయి వీటికి సంబంధించి. సో మీరు నాకు తెలిసి కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. సో అది మనము బేసిక్గా ఈ వర్చువల్ రియాలిటీ ద్వారానే మనం ఎక్స్పీరియన్స్ అనేది పొందుతున్నాం అన్నమాట. సో దీన్ని అర్థమైంది కదా, ఈ వర్చువల్ రియాలిటీ అనేది లేని ప్రపంచానికి మనం తీసుకెళ్తుంది. మన మైండ్ ఎవ్రీథింగ్ కూడా దానికి అడిక్ట్ అయ్యేలా చేస్తుంది, అదే నిజం అనుకునేలా చేస్తుంది. సో ఇది దీని ప్రత్యేకత అండి. సో మనం ఫుల్గా వర్చువల్ ఎన్విరాన్మెంట్కి అనేది వెళ్ళిపోతాం. తర్వాత వచ్చేసరికి దీంట్లో అసలు ఇది నేర్చుకుంటే జాబ్ రోల్స్ ఏమేమి ఉంటాయంటే, విఆర్ డెవలపర్ అండ్ విఆర్ ఇంజనీర్, అండ్ అలాగే విఆర్ గేమ్ డెవలపర్స్, ఎక్స్పీరియన్స్ డిజైనర్స్, అండ్ అలాగే విఆర్ ప్రోడక్ట్ మేనేజర్స్, విఆర్ రీసెర్చర్స్, అండ్ విఆర్ సినిమాటోగ్రాఫర్స్. ఇవన్నీ కూడా మనము విఆర్ నేర్చుకుంటే, వర్చువల్ రియాలిటీ మనకు వచ్చి ఉంటే మనమైతే ఇవన్నీ కూడా జాబ్ రోల్స్కి మనం ఎలిజిబుల్ అనమాట. సో బేసిక్గా నేను కొన్ని టాపిక్స్ అనేది చెప్తాను వర్చువల్ రియాలిటీకి సంబంధించిన, జస్ట్ లైక్ ఏమేమి నేర్చుకోవాలి అలా. హార్డ్వేర్ అడ్వాన్స్మెంట్ అనేది ఉంటుందన్నమాట. జస్ట్ లైక్ ఇంప్రూవ్డ్ హెడ్సెట్ అండ్ స్టాండోలైన్ డివైజెస్, హ్యాండ్ అండ్ ఐ ట్రాకింగ్స్, ఇవన్నీ కూడా. తర్వాత కంటెంట్ ఎక్స్పాన్షన్ అనేసి ఉంటుంది. గేమింగ్, సోషల్ విఆర్ ప్లాట్ఫామ్స్, విఆర్ ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ కూడా. తర్వాత ఎంటర్ప్రైజ్ అడాప్షన్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత కొంచెం మీడియం టర్మ్స్కి వచ్చేసరికి
హార్డ్వేర్ ఎవల్యూషన్లో లైక్ మిక్స్డ్ రియాలిటీ ఎంఆర్ అనేసి అంటాము, ఎంఆర్ ఇంటిగ్రేషన్ అనేసి అంటాం. ఇది నేర్చుకోవాలి. ఫుల్ బాడీ ట్రాకింగ్, వైర్లెస్ విఆర్. తర్వాత కంటెంట్ ఎవల్యూషన్లో మనకి వర్చువల్ వర్క్ స్పేస్, ఎడ్యుకేషన్ అండ్ ఈ లెర్నింగ్, సోషల్ అండ్ ఎంటర్టైన్మెంట్, గ్రోత్, ఏఐ ఇంటిగ్రేషన్ అనేది ఉంటాయన్నమాట. తర్వాత అడ్వాన్స్డ్ హార్డ్వేర్లో అయితే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేసెస్, బీసీఐఎస్ అనేసి అంటుంటాము. ఫుల్ ఇమర్షన్ అండ్ హోలోగ్రాఫిక్ డిస్ప్లేస్ అనేది ఉంటుంది. తర్వాత మెడికల్ అప్లికేషన్స్, ఇవి అప్లికేషన్స్ ఆఫ్ విఆర్ ఆర్ ఎంఆర్ అనేసి ఉంటుంది. దీనిలో మెడికల్ అప్లికేషన్స్, అర్బన్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ పర్సనలైజ్డ్ విఆర్. ఇంకా విఆర్ హ్యాస్ ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియం అనేసి ఉంటుంది. సో వీటిలో అయితే మెయిన్ స్ట్రీమ్ అడాప్షన్, వర్చువల్ రియాలిటీ, ఎకనామీ, ఎథికల్ అండ్ రెగ్యులేటరీ ఫైర్ వర్క్స్ అనేవి ఉంటాయన్నమాట. సో బేసిక్గా ఇవన్నీ కూడా జస్ట్ లైక్ టాపిక్స్ అనమాట. మనము వర్చువల్ రియాలిటీస్లో ఉండే జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చెప్పాను. అండ్ జాబ్ రోల్స్ అయితే ఆల్రెడీ మనం చూసాం కదా. విఆర్ డెవలపర్, విఆర్ ఇంజనీర్, విఆర్ డిజైనర్, విఆర్ గేమ్ డెవలపర్, విఆర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్ అండ్ విఆర్ ప్రోడక్ట్ మేనేజర్, ఇవన్నీ కూడా. సో వీటిలో ప్యాకేజెస్ వచ్చేసరికి మనందరికీ తెలుసు, మన స్కిల్ పైన, మన ఎక్స్పీరియన్స్ పైన బేస్ అయ్యి అయితే దీనికి ప్యాకేజెస్ అనేవి ఉంటాయి. మోస్ట్లీ 3 lakhs 4 lakhs నుంచి అయితే 4 LPA అలా స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకా చాలా హైగా ఉంటాయి మనకు వచ్చిన స్కిల్ని బట్టి. అండ్ ఈ విఆర్ అనేది కరెంట్గా మార్కెట్లో ఇలా రాకెట్లో దూసుకెళ్ళిపోతుంది అనమాట. సో ఇది నేర్చుకోవడం వల్ల కూడా మనకు ఫ్యూచర్ అయితే గట్టిగా ఉంటుంది. వై? బికాజ్ ఎవ్రీథింగ్ మనం చూస్తున్నట్టుగా అయితే ఎవ్రీథింగ్ ఇలా వర్చువల్ రియాలిటీకి సంబంధించిన చాలా అవుతున్నాయి. అండ్ ప్రజలు కూడా దీనికి లైక్ ఇంట్రెస్టింగ్గా ఎంతూజియాజం అనేది చూపిస్తున్నారు. కాబట్టి ఇది చాలా మంచి డిమాండ్ ఉన్న స్కిల్ అనేసి మనం అనుకోవచ్చండి. ఎస్, మీరు నేర్చుకోవాలంటే రోడ్ మ్యాప్ అనేది నేను జస్ట్ చెప్పాను కదా. మీకు ఇన్ కేస్ ఫుల్ డీటెయిల్ రోడ్ మ్యాప్ కావాలి అంటే జస్ట్ వర్చువల్ రియాలిటీ రోడ్ మ్యాప్ అనేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. నేనైతే ఫుల్ రోడ్ మ్యాప్ మొత్తం కూడా PDF చేసి మీకైతే సెండ్ చేస్తాను. దట్స్ ఇట్ అండి. అండ్ మీకు ఒక హాట్ న్యూస్ అనేది చెప్పాలి. అదేంటి అంటే మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేశారనమాట. అది కూడా జస్ట్ 1,999కి మాత్రమే. అండ్ EMI ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. సో మీకు ఇన్ కేస్ ఇంట్రెస్ట్ అనిపిస్తే, జాయిన్ అవ్వాలి అనిపిస్తే, నేనైతే కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చాను. ఒక్కసారి అయితే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా కూడా, ఏదున్నా కూడా క్లియర్ చేసేసుకోండి. అవన్నీ అయ్యాకే డెమో కూడా పంపించడం జరుగుతుంది. ఆ డెమో చూసి మీకు అర్థమైంది అనిపిస్తేనే జాయిన్ అయిపోండి. దట్స్ ఇట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ Python Life. థ్యాంక్ యూ సో మచ్.